నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల మండలం తాళ్ల రాపూరులో గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో అణగారిన వర్గాల ప్రజలపై జరుగుతున్న గ్రామ బహిష్కరణలపై నిజ నిర్ధారణ జరిపి అటు వ్యవస్థపై న్యాయ పోరాటం చేస్తామన్నారు ఐఎల్పీఏ ప్రెసిడెంట్ పొన్నం దేవరాజు గౌడ్. ప్రజాకోర్టు రప్పించి వీడీసీకి వ్యతిరేకంగా వారిపై కేసులు వేస్తామన్నారు. అణగారిన వర్గాల వద్ద చిరు వ్యాపారుల వద్ద అక్రమంగా వీడీసీ డబ్బులు వసూలు చేసి వాటికి లెక్కలు చూపించకపోవడం పట్ల రాజ్యాంగ వీడీసీలు దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. రోజులైతుంది ఎవరు కూడా మాకేం న్యాయం చేయడం లేదు. మమ్మల్ని గుళ్ళ నుంచి బయటకు పంపించిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. సిపి దగ్గరికి వెళ్ళినాము, కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాము, ఏసీపీ దగ్గరికి వెళ్ళినాము. ఎవ్వరు కూడా ఏం న్యాయం చేయలేరు. 6 నెలల నుండి మా వాళ్ళు 7 నెలల నుండి ఎంత కష్టపడుతున్నారు. ఎవరు కూడా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎవరు వెళ్ళినా కలెక్టర్ గారు కూడా అసలు ఇంతవరకు ఏం చర్చ తీసుకోవడం లేదు. ఎందుకు మరి ఇట్లా తాళరాంపూర్లో ఒక గౌడ్ సంఘం మీద ఇంత చర్చ జరిగితే కూడా ఎవరు మాకు హెల్ప్ చేస్తలేరు. మా దగ్గరకు వచ్చి ఇంక ఉల్టా మిమ్మల్ని మేము గుడికి తీసుకెళ్తాము, రండి అమ్మ, ఏసీపీ గారు వచ్చి గుడికి తీసుకెళ్తాము, మీరు రండి, అక్కడ పూజలు చేయండి అంటే ఒక దిక్కు మా వాళ్ళకు అన్యాయమే జరుగుతుంది. మేము ఎట్లా వచ్చి పూజలు చేస్తాం సార్? ఎందుకు రావాలి మేము గుడికి? ఇండియన్ లీగల్ ప్రొఫెషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలంగాణ. ఈరోజు మా ఐఎల్పీఏ బృందం న్యాయవాదులందరం కూడా జక్రాన్పల్లి విలేజ్ అలాగే తాళ్లరాంపూర్ విలేజ్ 2 గ్రామాలను కూడా సందర్శించడం జరిగింది. మేము గత నెల రోజులుగా ఈ యొక్క సమస్యను సోషల్ మీడియాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తూ ఉన్నాం. వారితో ఈ మధ్య కోఆర్డినేట్ అయి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ అనే పేరుతో విలేజ్లో ఉన్నటువంటి అన్ని కులస్తులను, అన్ని ప్రొఫెషనల్స్ను దోచుకోవడం, గౌడ కమ్యూనిటీస్ను, ముదిరాజు కమ్యూనిటీస్ను, యాదవ కమ్యూనిటీస్ను